UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. కోపం దగ్గు ఇప్పుడు ముచ్చాడు. అవునే ఇంత అందంగా ఉన్నావు, పొద్దుగాల ఎన్ని గంటలు లేస్తావు, ఏమేమి తింటావు, అసలు నిజంగా చెప్తున్నా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, నీ బాడీ గిట్ట అట్ట శిల్పంలో అట్ట ఎక్కున్నావు, అసలు జర చెప్పు మనలకు తెలియాలి కదా. నేను నేనేమనుకున్నా అంటే అన్న రియల్ ఎస్టేట్ చేస్తాడు, బంగారం పెట్టుకుని మంచిగా తాగుతాడు, తింటాడు, మేకకూర, యాటకూర, కోడి కూర అన్ని తింటాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు అనుకుంటా, కానీ అయినా కానీ ఇంత ముద్దుగా ఉన్నావు అన్నా. బంగారు రాజులాగా ఉన్నావు నిజంగా. అసలు సూర్యబాయ్ కాదు, బంగారు రాజు అని పెట్టవాలి చూడే అన్న. ఒకప్పుడు నీ ఏంటంటే అన్న, పొద్దుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ ను వదిలేసా. ఫస్ట్ ఇంత ముందు ఉండే ఇప్పుడు లేదు. లేదు. ఓ సూపర్. స్ట్రెస్ అనేది మనిషికి ఉండొద్దు, ఇది ఒకటి. ఇంకో విషయం, ఒకరి మీద అసూయ ఉండొద్దు. ఒకరిని మోసం చేయాలి, ఇది మెయిన్. ఒకరిని మోసం చేయాలి, వాడిని ఎట్లయినా పడగొట్టాలి, ఎట్లయినా వాడిని ఏదో ఒకటి చేయాలి. నెగిటివ్ ఆలోచనలు మన మైండ్ లో రావద్దు. అంటే ఒకటి రెండు చెప్పేసా, నెగిటివ్ ఆలోచనలు రానియద్దు, అసూయపడద్దు, స్ట్రెస్ ఉండొద్దు. ఇంకో విషయం, టైంకి తినకపోయినా సరే స్ట్రెస్ ఒకరిని ముంచాలన్న ఆలోచన లేకపోతే 50% అది అయిపోయినట్టే, 50% అది అయిపోయినట్టే. ఇంకోటి ఏంటంటే, నేను రాగి సంగటి తింటా. రాగి సంగటి ఒక 9 గంటలకి. ఎన్ని గంటలు వేస్తారన్నా? నేనా అన్న, ఒక్కొక్క రోజు వర్కౌట్, యోగా అన్న. ఒకప్పుడు బాగా చేసేటోని, 4 సంవత్సరాలు అవుతుంది, వర్కౌట్ లేదు, యోగా లేదు, మంచి ఫుడ్ తినలేదు. కానీ 1 month నుంచి మంచి ఫుడ్ తీసుకుంటున్నా. ఎంత బాగున్నారు. లేదు అసలు ఎందుకు ప్రామిస్ అంటే చాలా కష్టపడ్డా అన్న. నేను అన్న, నాకు ఇప్పుడు 32 years ఉండొచ్చు. నాకు 18 years ఉన్నప్పటి నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తా. 18 సంవత్సరాల నుంచి ఎక్సర్సైజ్ చేస్తా. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఒక డంబుల్ని పట్టుకోలే. నేను తిన్న తిండే, ఆ రోజు నేను తిన్న తిండే ఈ రోజు నన్ను కాపాడింది. తిండి మంచిది తినాలి. ఒకటి ఏంటంటే, అసూయ భావాలు ఉండొద్దు ఎదుటి వ్యక్తి పైన. ఆటోమేటిక్ తిన్నా తినకపోయినా చిరునవ్వుతూ ఉంటాడు. అసూయ భావం ఉంటే మాత్రం వాడి ముఖంలో చిరునవ్వు, ఎంత యాక్టింగ్ చేసినా తెలిసిపోతుంది, అసూయ పడుతుందని తెలిసిపోతుంది. ఈ ఒక్క భావం ఎవ్వరికి ఉండొద్దు. ఇంకోటి ఏంటంటే, తెలిసి తెలియక ఏదో జరుగుతుంటే అవన్నిటిని మనసు మీద తీసుకోవద్దు. చిల్, లైట్, సంతోషంగా వచ్చాం. ఇందాక చెప్పా కదా దేవుని స్టోరీ. నేను పోయేటప్పుడు ఎట్లా పంపించినా, నువ్వు వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినావు అని అడుగుతా. ఇది కూడా అంతే. పొద్దున్న లేస్తా, పొద్దున అంటే ఒక రోజు 7 గంటలు లేస్తా, 8 లేస్తా, 9 లేస్తా, 10 లేస్తా. లేవ్వంగానే రాగి చెంబు ఉంటుంది మా ఇంట్లో, బయట పెడతాము. రాగి చెంబుతో ఒక నీళ్ళు తాగేస్తా పరగడుపున. తాగిన తర్వాత జర్రా కొంచెం బ్రేక్ తీసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటా. మళ్ళీ 1/2 hour తర్వాత రాగి ముద్ద ఒకటి రెడీ చేస్తా. మస్తు నాన్ వెజే ఉండాలి. నాన్ వెజ్, నాటుకోడి అని ఏం కాదు, నాన్ వెజ్ పక్కా నాన్ వెజే ఉండాలి. నాదే అయిపోయిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ మొత్తం ఖాళీ లిక్విడ్స్ తీసుకుంటా. మధ్యాహ్నం లిక్విడ్స్ వేసుకుంటా. బయట ఫుడ్ ఎక్కువ తినా. మళ్ళీ ఈవినింగ్ ఒక 2 జొన్న రొట్టెలు తింటా, ముద్ద తింటా. ఇక నైట్ టైం కొంచెం ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అట్లా ఏదన్నా తింటా. కాదన్న, రాత్రిపూట మీకు ఈ ఓపెనింగ్, ఈ దావతులు, ఆ దావతులు, ఇంత సర్కిల్లా మీకు అన్ని అవే ఉంటాయి కదన్న. మరి ఆ జొన్న రొట్టెలు ఎట్లా ఇక చేస్తారు ఇంట్లో అలవాటు. ఇప్పుడు ఎవరు ఉంటారు? పనామ ఉంటది. ఇక నాయన కూడా అదే తింటాడు. మా నాన్న 65 years ఇప్పుడు కూడా. మా అమ్మ చచ్చిపోయినప్పటి నుంచి కొంచెం డీల్ అయినగా చిన్న పిల్లగాని తీరు ఉంటాడు మా నాన్న కూడా. మా నాన్న కూడా చిన్న పిల్లగాని తీరు ఉంటాడు. బాగా అన్న ఫుడ్ మంచి. ఒకటి ఏంటంటే, మాలో అసూయ భావం లేదు. ఒకరు పైకి ఎదుగుతుంటే ఇంకా ఎట్లా పైకి లేపాలని చూస్తాము. ఎవరు వచ్చినా ఒకటే రిసీవ్ చేసుకుంటాము. మీరు అంతెందుకన్నా, నీ లైవ్లో కలుపుతా. నిన్న నాకు ఎక్కడి నుంచో ఇన్విటేషన్ అయినకు వచ్చినారు. నేను ఒకసారి నెంబర్ చెప్తా. ఇప్పుడైతే మనం అనుకోలే కదా. నేను ఇట్లా ఈ స్టూడియో నుంచి మాట్లాడుతున్నా. సూర్యాబాయ్ మీ ఇంటికి వస్తే మిమ్మల్ని ఎలా చూసుకున్నాడు ఒక్కసారి. వాళ్ళైతే మన కర్తాల నుంచి వచ్చారు, కర్తాల నుంచి, ఖమ్మం నుంచి. అది నా ఫస్ట్ అన్న రెస్పెక్ట్. మనం ఏం తీసుకోతామన్నా, ఏం తీసుకోమన్నా, 4 రోజుల ముచ్చట, 4 రోజుల జీవితం ఎందుకు. ఇప్పుడు నేను ఇప్పటిదాకా నాకు కామెంట్ పెట్టిరు అన్నారు కదా. నాకు ఎవరి మీద కోపం లేదు, నేను సింగిల్గా బతకాలనుకుంటున్నా. నేను అన్నీ మర్చిపోయా, నాకు అవసరం లేదు ఈ కొట్లాటలు, ఈ పంచాయతీలు, ఈ రూమర్స్ క్రియేట్ చేయడము, అవి చేయడం. నాకు అంత టైం లేదు. నాకు ఆదాయం 32 ఉన్నాయి. ఈ జనరేషన్లో 50-60 ఏళ్ళు బతికితే ఎక్కువ. ఉన్న రోజులు సమాజం కోసం డబ్బులు సంపాదించి సమాజాన్ని మంచిగా చూసుకోవాలి, మంచిగా చేయాలి. ఇంకో విషయం చెప్తున్నా, ఎవరైతే నాకు కామెంట్ పెట్టారో వాళ్ళ దగ్గర నా
వస్తువు ఒకటి ఉంది. దయచేసి మీకు వీలైతే మీకు చేత కాకపోతే ఆ వస్తువుని నాకు ఇచ్చేసేయండి, నేను బాగా చూసుకుంటా. ఏ వస్తువు అన్న? అది ఏదన్నా కావచ్చు, ఒక ప్రాణం కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అర్థమైంది 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 ఆ వస్తువుని నాకు ఇచ్చేస్తే ఇది ఇది ఇప్పుడు ఇట్లాంటి మాటలే నేను అదే 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 ఆ వస్తువుని నాకు ఇచ్చేస్తే పువ్వుల్లో పెట్టి నేను చూసుకుంటా. నిజంగా ఎందుకంటే 100% అన్న వాళ్ళ దగ్గర వస్తువు ఉంది. నాకు ఆ వస్తువుని క్రియేట్ చేసిన మనుషులు నాకు అవసరం లేదు, కానీ నాకు ఆ వస్తువు కావాలి. ఆ వస్తువుని ఇస్తే ఆ వస్తువుని నాకన్నా బాగా సూర్యాభాయ్ వస్తువు అంటే ఇంకా ఎక్కడ ఉండాలి చూసుకుంటా. వేస్ట్ అన్న. మనం ఒకరి గురించి నెగిటివ్ గా ఆలోచించాలంటే ఇక్కడ నుంచి నరాలు ఆలోచించాలి, ప్రతి ఒక్కటి బాడీ సహకరించాలి, మొత్తం అంతా డిస్టర్బ్ అయిపోద్ది. డిస్టర్బ్ అయితే నీ మైండ్ ఖరాబ్ అవుద్ది, నీ ఫేస్ మీద అది వెళ్ళిపోద్ది, చిరునవ్వు వెళ్ళిపోద్ది. అంత ఆలోచించకండి, అవసరం లేదు అన్న. ఓకే, అన్ని విధాలుగా బాగానే చెప్పారు. సూర్యాబాయ్ అన్న సినిమాలు అలా చేస్తారు, సీరియల్ అలా చేస్తారు, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడికి వెళ్తారు. అవునే, అందరు కలిసి మీ దోస్తులు సోపద్దాలు అందరు కలిసి అన్న నువ్వు రాజకీయాలకు వస్తే బాగుంటుంది, ఒక లీడర్ అయితే ఇంకా చేస్తావా అని చెప్పి ఎవరైనా అడగడం జరిగిందా? నీ మనసులో ఏమన్నా ఉందా? ఎమ్మెల్యేనో కార్పొరేటర్? ఈసారి ఎమ్మెల్యేకి నిలబడుతున్నా. అవునా? ఎమ్మెల్యేకి పక్కా నిలబడుతున్నా. ఏ కాన్స్టిట్యున్సీ అన్న? ఏ నియోజకవర్గం? బీజేపీ నియోజకవర్గం ఓల్డ్ సిటీ. ఓకే, పక్కా ఓల్డ్ సిటీ నుంచి నిలబడతా. ఇగో అన్న, ప్రయత్నం చేద్దాం. నేను అడుగుతున్నా ఎప్పటి నుంచో నన్ను ఎప్పటి నుండియో చాలా మందికి ఉంది నేను రాజకీయాల్లో రావాలని. ఇంతకు ముందు చాలా మందికి చెప్పా. నేను బీజేపీ పార్టీ దాంట్లో పోస్ట్ నేను తీసుకోలేదు. బీజేపీ పార్టీ కోసం నేను ఏదన్నా చేస్తా. నేను ఆర్ఎస్ఎస్ సభ్యుని. వాళ్ళు కండవా గప్పుతా అన్నా కూడా నేను గప్పించుకోలే. డైరెక్ట్ కొడితే కుంభస్థలానికే కొట్టాలి, అవునా కదా? ఇంకా ఏం చేస్తాననేది తెలుస్తుంది. ఇవాళ రేపు రాజకీయాలు చాలా అయిపోయాయి, చాలా రాజకీయాలు. మనము ప్రయత్నం చేద్దాం. మన రాతలో ఉంటే ఆ దేవుడే పిలిపిస్తాడు మనల్ని. జనాల కోసం చేస్తా నేను, ఆ దేవుడే. మన ప్రయత్నం ఫస్ట్ సగం, ఇంకా సగం దేవునికి వదిలేద్దాం. వచ్చేది ఉంటే వస్తుంది, రాకపోతే ఇలానే చేసుకుంటాను పబ్లిక్ కి. అంటే నీ మనసులో ఉంది ఏంటంటే నేను రాజకీయ నాయకుని కావాలనైతే ఉంది. ఎంచుకున్న పార్టీ గిట్ట బీజేపీ. రానున్న రోజులలో అందరికి ఒక శుభవార్తనే, 100% శుభవార్త. అంటే ఎమ్మెల్యేనైనా కార్పొరేటర్ నుంచి ఏమన్నా ఏమనుకుంటారా? డైరెక్ట్ ఎమ్మెల్యే కొడితే ఎమ్మెల్యేనే. ఎమ్మెల్యే